హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఇండో యుఎస్ రిలేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ ఇండో యుఎస్ రిలేషన్స్ ఈ మధ్య కాలంలో చాలా అద్భుతంగా ఉన్నాయి. పాస్ట్ 10 yearsలో కూడా ఇప్పుడు అవి క్రాక్స్ వచ్చాయన్నమాట. ఈ అమెరికా ఇప్పుడు కూడా ఏ దేశంతో పర్మనెంట్ రిలేషన్ పెట్టుకోదు, తమ స్వార్థం కోసం చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంతవరకు అమెరికాను నమ్మిన ఏ దేశం కూడా బాగుపడలేదు, ఇంక్లూడింగ్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఈవెన్ పాకిస్తాన్కి చెప్పవసరం లేదు. కాబట్టి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో వరల్డ్ వైడ్ బర్నింగ్ టాపిక్ ఏంటంటే అమెరికా టారిఫ్ అంటే పన్నులు హైక్ చేయడం. కొన్ని దేశాలకి మొత్తం 95 దేశాలతో రివ్యూ చేశారు వాళ్ళు. 70 కంట్రీస్ మీద పన్నులు పెంచారు. కొన్ని కంట్రీస్ తగ్గించారు. తగ్గించిన కంట్రీస్లో పాకిస్తాన్ కూడా ఉంది. ఎందుకు తగ్గించారు, అసలు మన రిలేషన్స్ ఎందుకు పెట్టుకుంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కంపల్సరీగా అటు గ్రూప్స్, ఇటు మనకి యూపీఎస్సి, ఇటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఒకసారి చూద్దాం ఎందుకు బెడిసికొట్టాయి. నా ఆప్తమిత్రుడు మోడీ అన్న ట్రంప్ మనం ఎందుకు అంత అగ్రెసివ్గా ఈ విధంగా చేశాడనేది మనం ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. అలాగే జిఎస్ ఎక్స్క్లూజివ్లీ జిఎస్ బ్యాచ్ మనకి ఆగస్ట్ 6న స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్ డిలే అయినప్పటికి కూడా మనం ఒక 3-4 నెలలు ఈ జిఎస్ మీద కూర్చుంటే టెక్నికల్ విద్యార్థులందరూ కూడా కమాండ్ వస్తుంది. వచ్చిన తర్వాత వస్తే మీకు టెక్నికల్ చదువుకోవడానికి టైం సరిపోదు. సో అది ఎప్పుడు కూడా ముందే మేల్కొనాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన సెంట్రల్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ఉంది, ఐబీ ఎగ్జామ్ ఉంది. ఇలా ఎప్పుడు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటూ ఉంటాయి అలాంగ్ విత్ స్టేట్ గవర్నమెంట్. కాబట్టి మనం ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉండాలి. సో ఇకపోతే మనకి ఈ ఇండో యుఎస్ రిలేషన్స్లో ట్రంప్ గారు ఈ ట్రంప్ యొక్క అగ్రెసివ్ పాలసీ వల్ల ఆ దేశానికి మేలు జరగచ్చు, ఆ దేశానికి కీడు కూడా జరగచ్చు అన్నమాట. అయితే మరి ఈ యొక్క టారిఫ్ విధానం వల్ల ఈ అమెరికాకి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అన్నమాట. ఓకే, సో నా ఆప్తమిత్రుడన్న ఈ మోడీ అయిన ట్రంప్ ఎందుకు ఇలా చేశాడనేది చాలామందిలో ఉంటుందన్నమాట. ట్రంప్ ఎప్పుడు కూడా వాణిజ్యంగా, కమర్షియల్గా ఆలోచన చేస్తాడనమాట. ఆయన అగ్రెసివ్నెస్ ఎదుటివాడిని రెచ్చగొట్టడానికి అనమాట. ఆయన యొక్క బ్రెయిన్ అంతా కూడా ఎదుటివాడిని రెచ్చగొట్టి వాడినే ఆ రొచ్చులో దింపే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే ఈసారి చూద్దాం మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏ విధంగా రిలేషన్స్ ఉన్నాయో. మనకి అమెరికా వార్ విత్ 70 కంట్రీస్ అండ్ ఫేవర్ టు 25 కంట్రీస్, టోటల్ 95 కంట్రీస్ తోటి ఒక బిల్ తీసుకొచ్చాడనమాట. ఆ బిల్ ఏంటంటే టైటిల్ ఫర్దర్ మోడిఫైయింగ్ ది రెసిప్రోకల్ టారిఫ్ రేట్స్ ఎఫెక్ట్. ఆగస్ట్ 7th నుంచి ఇది ఎఫెక్ట్ అయింది. మనకి ఫర్దర్ మోడిఫైయింగ్ ది రెసిప్రోకల్ టారిఫ్ రేట్స్ అని చెప్పి టైటిల్ పెట్టి ఈ ఆగస్ట్ 7th నుంచి ఎఫెక్ట్లోకి వచ్చేటట్టు చేశాడనమాట. బిల్ మీద సంతకం కూడా అయిపోయింది అనమాట. ఏంటి టారిఫ్ అంటే పన్నులు. మన దేశం నుంచి మనకి లార్జెస్ట్ పార్ట్నర్ ఎవరంటే ఎగుమతిదారులు అమెరికా అనమాట. $86 బిలియన్ యుఎస్ మనకి ఎగుమతి చేస్తున్నాము. అయితే ఏవైతే మనం చేస్తున్నామో వీటి మీద అక్కడ పన్నులు తక్కువ, వాళ్ళు మనకి ఇంపోర్ట్ చేసే వాటి మీద పన్నులు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అందుకని మా వాటి మీద మా ఎన్ఫీల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మీద మీరేమో 35-40% పన్ను వేస్తే మీ మీద మేము 10-15% పన్ను వేయాలా, మేము కూడా పెంచుతున్నాం అని చెప్పి పెంచడం జరిగిందనమాట. అయితే టైటిల్ ఇది, ఈ టైటిల్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి మన ఇండియా మీద ఆయన 25% ఇండియా మీద పన్ను విధించాడనమాట. సో అంతకుముందు 20, 19, 18 అలా వస్తువులను బట్టి ఉండేది. 41% సిరియా హైయెస్ట్, 40% లావోస్ మియన్మార్ మీద, 39% స్విట్జర్లాండ్, 35% ఇరాక్, కెనడా, సెర్బియా, 19% పాక్ మీద తగ్గించాడు. ఎందుకో ఆపరేషన్ సింధూర్లో 30 సార్లు నేనే ఆపాను చెప్పుకున్న ఈ యొక్క ట్రంప్ మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పాడు. ఇంకా రగిలిపోయాడు ట్రంప్. వెంటనే ఈ బిల్ మీద సంతకం కూడా చేయడం జరిగింది. అయితే మన యొక్క ఈ రీజన్ ఏంటి, మన మీద ఇలా విరుచుకుపడడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ నుండి ఇండియా అంటే ఇష్టం ఉండదు అనమాట. లోకల్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్ అనేది కాన్సెప్ట్లోని ట్రంప్ వెళ్తూ ఉంటాడు. సో విచిత్రం ఏంటంటే ఈ ట్రంప్ మన ఇండియాలోనే వ్యాపారం చేశాడు. పూణేలో రియల్ ఎస్టేట్ 86 ఆ టైంలో, 90 టైంలో.
సో ఇండియా అతిపెద్ద జనాభా ఉన్న దేశము, ఇండియాతో మనం గొడవ పెట్టుకుంటే సంకనాకపోతాం అని తెలిసి కూడా మనం గొడవ పెట్టుకున్నాడు అనమాట. అంటే ఆయన స్ట్రాటజీ అలాంటిది. ఇప్పుడు రష్యా ఇండియా తోటి మనకి ఆయన వైరం ఎలా ఉందంటే ఈ రెండింటిని డెడ్ ఎకానమీ అని వర్ణించాడు. రష్యాతో కలిపి ఇండియా మునిగిపోతుంటే మాకేం పని, మాకేం సంబంధం లేదు, మునిగిపోనివ్వండి అని చెప్పాడు అనమాట. ఎందుకని ఎలా అన్నాడు చెప్తాను రీజన్. ఎందుకంటే మనకి ఆయన చాలా అంశాలు బయటకు తీసుకొచ్చాడు. అయితే మనం ముఖ్యంగా అమెరికాతోటి టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీస్, రొయ్యలు, ప్రాన్స్, లెదర్ ప్రొడక్ట్స్, పాదరక్షలు కూడా, బ్యాగ్స్, ఇవన్నీ కెమికల్స్, ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్ మిషన్స్, ఇవన్నీ మిషనరీ అనమాట. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మనం ఎక్స్పోర్ట్ చేసేవి ఇవి. వీటితోటి $86 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒకవేళ మన ఎక్స్పోర్ట్ తగ్గినా పెద్ద పరాకు ఏం పడదు, మన మీద పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. మన వస్తువులు కొనుక్కోవడానికి చాలా దేశాలు ఉన్నాయి. సో ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా ఎబిలిటీ అంతా తెలిసింది ప్రపంచం అంతా కూడా. ఇకపోతే పాక్ యుఎస్ఏ రిలేషన్స్లో మనకి కొంచెం గట్టిపడ్డాయి ఈ మధ్య. మొన్నటి వరకు పాక్ని దూరం పెట్టింది, 2001 వరల్డ్ ట్రేడ్ సెంటర్ తర్వాత దూరం పెట్టింది, ఇప్పుడు దగ్గర తీస్తుంది. కారణం ఏంటి? అమెరికా దూరం పెట్టడం, అవసరమైతే దగ్గర తీయడం, దీనికి వెన్నతో పెట్టిన విద్య. ఆ ట్రాప్లో పడొద్దు అనమాట. సో ఎందుకు ఆ రిలేషన్స్ అంత అద్భుతంగా ఉన్నాయి? ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆసిఫ్ మునీర్ పాక్ ఆర్మీ జనరల్ తీసుకొచ్చి విందు ఇచ్చాడు, పక్కనే కూర్చోబెట్టుకున్నాడు ట్రంప్. అది మనకి మంటెక్కింది, మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే డిఫెన్స్ ఎనర్జీ పర్చేస్ ఫ్రమ్ రష్యా అండ్ ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. డిఫెన్స్ S-400 అండ్ మిసైల్స్ అన్నీ కూడా రష్యా నుంచి తీసుకుంటున్నాం. వద్దని చెప్పింది అమెరికా, మనం వినలేదు. S-400 మన ఆపరేషన్ సింధూర్లో అదే కాపాడే మనల్ని, ఆపరేషన్ సింధూరే. సో అదేవిధంగా ఇండియా టారిఫ్ ఆన్ యూఎస్ఏ గుడ్స్, మన టారిఫ్లన్నీ కూడా, మన పన్నులు యూఎస్ఏ గుడ్స్ మీద ఎక్కువ ఉన్నాయి, వాస్తవానికి ఎక్కువే ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇస్తున్నది అదొకటి మంటెక్కింది దానికి. అలాగే సిక్ గురు పట్వంత్ సింగ్ పన్ను ఈయన చంపేశారనమాట. అది ఇండియన్ హస్తం ఉందని చెప్పి అదో కోపం అమెరికాలోనే. అలాగే ట్రంప్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్, నేను మధ్యవర్తిత్వం వహిస్తాను జమ్మూ కాశ్మీర్ ఇష్యూలో అన్నాడు, మనం వద్దని చెప్పినాం, అదో మంటెక్కిందనమాట. అదేవిధంగా మనకి బ్రిక్స్, బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు ప్రాబల్యం ఇష్టం లేదు దానికి, ఈ ప్రాబ్లం మీద ఇష్టం లేదనమాట. సో అందుకని బ్రిక్స్లో మనం యాక్టివ్ మెంబర్ కదా. ఇవన్నీ కారణాలు. దీంతో పాటు అసలైన రీజన్ ఏంటంటే పాక్ ఫ్యూయల్ రిజర్వ్స్ రీసెంట్గా సింధ్ బేసిన్లో కనిపెట్టారు, గల్ఫ్ ఆఫ్ సింధ్లో. ఆ రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నాయట. అవి వెలికి తీసి అమెరికా వాళ్ళు తీసుకొని కొన్ని పాకిస్తాన్కి ఇచ్చి మనకి అమ్మేటట్టు చేసే విధంగా ప్లాన్ చేసే విధంగా ఆయన చెప్పాడు కదా. ఫ్యూచర్లో పాకిస్తాన్ ఇండియాకి ఆయిల్ సరఫరా చేస్తుందేమో అన్నాడు కదా. దీన్ని ఉద్దేశించి ఎన్నున్నాయి రిజర్వ్స్, ఎంత బయటపడుద్ది, తీసి ఎప్పుడు తీయాలా, ఈలోగా మనకి ఏం జరుగుతుంది, ట్రంప్ ఉంటాడా వండడా, ఇవన్నీ చాలా క్వశ్చన్ మార్క్స్ అనమాట. ఆ ఆయిల్ రిజర్వ్స్ కోసం పాకిస్తాన్ దగ్గర తీసి ఆ రిసోర్సెస్ కోసం పాకిస్తాన్ బక్రా దేశంగా చిత్రీకరించే పనిలో అమెరికా ఉందన్నమాట. ఇలా ఇన్ని రకాల లబ్ధుని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా చైనాతోటి పాకిస్తాన్ బాగా దోస్తు చేస్తుంది. దాన్ని కట్ చేయాలంటే అమెరికా ఎంటర్ కావాలి. చైనా పాకిస్తాన్ మీదుగా కారిడార్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఆ కారిడార్ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు చైనా కూడా పాకిస్తాన్ అంటే కొంచెం యావగింపు ఉంది, ఎందుకంటే అమెరికాతో ఒప్పందం, వాణిజ్య ఒప్పందం తెచ్చుకోండి. ఇక రష్యాను చూసి ఓరవలేదు అమెరికా. ఈ రష్యా చైనాని దెబ్బకొట్టాలంటే పాకిస్తాన్ని మంచిగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆ డ్రామాలన్నీ కూడా ప్లే చేస్తున్నారనమాట. బ్రెజిల్ లాంటి దేశాల మీద 10%, అంటే వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళు చెప్పినట్టు వినే దేశాల్లో 10-15 బిలో 20% వేశారు. ఇప్పుడు అదర్ కంట్రీస్లో మనకి 30-40, ఆ యూరోపియన్ కంట్రీస్ మీద కూడా ఎక్కువ వేశారు. అది ముఖ్యంగా మనకి ట్రంప్ యొక్క ఒక స్ట్రాటజీ, వాణిజ్య స్ట్రాటజీ. మనం కూడా అలాగే స్ట్రాటజీ ప్రకారమే వెళ్తున్నాం, కామ్గా ఉన్నాం, మనం చేసే పని మనం చేస్తూ ఉన్నాం అనమాట. సో గొప్ప దేశాలతో ఏ మంచి దేశాలు ఉన్నాయో, రిసోర్సెస్ ఉన్నాయో వాటితో కూడా మనం ఒప్పందం చేసుకుంటున్నాం. మన ప్రొడక్ట్స్ దీనివల్ల 25% మన ఎగుమతులపైన టారిఫ్ విధించడం వల్ల అక్కడున్న ప్రజలకే నష్టం. రేపు క్రిస్మస్ రాబోతుంది, అన్నీ కొనుక్కుంటారు, నిత్యావసర వస్తువులన్నీ కూడా. ఎట్లా బట్టలు కొనుక్కుంటారు, చెప్పులు కొనుక్కుంటారు, బ్యాగులు కొనుక్కుంటారు, నిత్యావసర వస్తువులు కొనుక్కుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రీలోనే రేట్లు పెరుగుతాయి కదా. ఇప్పుడు ఆ ప్రజలు నిన్ను తిట్టరు, మినిమం కామన్ సెన్స్ అనమాట.
సో ఇది ముఖ్యంగా మనకి ఈ యొక్క వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పాను మీకు. అంటే ఓవరాల్గా ఏ దేశం మీద ఎంత, సిరియా మీద ఎక్కువ వేసిండు, 41% వేసిండు అనమాట. ఓకే, పాకిస్తాన్ మీద మనకి 19% తగ్గించారనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ముఖ్యంగా అమెరికా యొక్క ట్రంప్ యొక్క ఆలోచన. కాబట్టి ట్రంప్ ఫ్యూచర్లో కంపకపోతున్నాడు. కాబట్టి మనం ఇండియా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఓపికని సహనంతో పేషెన్స్ తోటి ముందుకు వెళ్తుంది. ఆ ట్రంప్ లాగా అగ్రెసివ్గా మాట్లాడడం లేదు మోడీ గారు అనమాట. సో ఇది మన డిప్లొమాటిక్ రిలేషన్స్ అనమాట. అది ట్రంప్ పోతే ఇంకోటి వస్తాడు. కానీ రక్షణ రంగం, ఇస్రో, డిఫెన్స్ వీటిలో కూడా మనకి వాణిజ్యం కానీ మంచి రిలేషన్స్ ఉన్నాయి. అది బ్రేక్ చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ట్రంప్ పైన ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఆగస్టు 6న బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఆఫ్లైన్ బ్యాచ్. ఎవరైనా రావాలనుకుంటే 9121644146 రూపాయి నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.